సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, నిజంగా అంటే ఈరోజు మనకి అంటే అసలు ఇప్పటివరకు ఫ్యాన్స్కి ఏం అర్థమవుతలే అనమాట. అంటే బ్రౌన్ బ్రేకర్స్ సెత్ రాలిన్స్ కలిసిపోయాడు, అంటే పాల్ హేమన్ గాయలా మారిపోయాడు బ్రౌన్ బ్రేకర్స్. ఇదంతా ఏం జరుగుతుంది, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ టైప్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ బాస్, ఈరోజు ఈ వీడియోలో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం ట్రై చేస్తానమాట. ఎందుకంటే మీరు చాలామంది సెకండ్ వీడియో కావాలని చెప్పినారు. అండ్ ఇంకేమైనా ఫ్రెష్ రూమర్స్ వస్తే షేర్ చేయను. అసలు ఈ బ్రౌన్ బ్రేకర్ సెత్ రాలిన్స్ పాల్ హేమన్ అసలు ఏం జరుగుతుందో కొంచెం క్లారిటీ అని చెప్పినా కదా. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో, ఈ సెకండ్ వీడియోలో నేను మీ అంతా కొంచెం క్లారిటీ ఇస్తాను. అండ్ ఈరోజు ఆల్రెడీ మన రా హైలైట్స్ వీడియో మొత్తం తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసాను. సో మీరు ఎవరెవరు చూడలేదు ఆ వీడియోకి, మీరు ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో అంటే ఎండ్ స్క్రీన్లో మన ఈరోజు ఫస్ట్ వీడియో అంటే రా హైలైట్స్ వీడియో వస్తుంది. సో ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో ఇంకా చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మనము ద రాక్ గురించి మాట్లాడదాం. అంటే ఇదేంది ఒకటిసారి ఇప్పుడు మరొకసారి మనం ద రాక్ గురించి మాట్లాడుతున్నాం ఏందని కొంచెం షాక్ అవుతున్నారు అనుకుంటా. సో చూడండి, అసలు ద రాక్ రెసల్ మేనియాలో రావాల్సింది, బట్ ద రాక్ రెసల్ మేనియాలో రాలేదు. కానీ ద రాక్ ఎక్కడ వస్తున్నారు తెలుసా? ద రాక్ రేపు మన ప్యాట్ మెగాఫీ షోలో వస్తున్నారు బాస్. ఎస్, మన ప్యాట్ మెగాఫీ షో కోసం ద రాక్ అడ్వర్టైజ్ ఉన్నారు రేపు. అంటే ఈరోజు నైట్ వరకు అనుకుంటా, మార్నింగ్ వరకు అనుకుంటా మేబీ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం. సో మనకి అంటే ఓపెన్ చెప్పాలంటే రేపటి వరకు మొత్తం క్లారిటీ వచ్చేస్తాయి అనమాట. ద రాక్ వచ్చేస్తారు రేపటి వరకు, చాలా అప్డేట్ వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే ద రాక్ రేపు అంటే మన ప్యాట్ మెగాఫీ షోలో వస్తున్నారు. అండ్ బాస్, మీరు మా నిన్నటి వీడియో చూసినారు, అంటే మీరు మా నిన్నటిది సెకండ్ వీడియో చూసినారంటే అంటే నిన్ననే చాలా క్లియర్లీ మాట చెప్పినాను. అండ్ అది ఏందంటే చూడండి, రెసల్ మేనియా అంటే ఒక మామూలు షో కాదనేమాట. రెసల్ మేనియా కోసము మంచి మంచి సూపర్ స్టార్స్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారనమాట. అన్ని వాళ్ళు అంటే రెసల్ మేనియా కోసం టైం తీసి వస్తారనమాట. అలాంటిది ద రాక్ రారా? అంటే ద రాక్ వల్ల జాన్సన్ హిల్టన్ అయింది. అండ్ అలాంటిది ద రాక్ రాడా? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ద రాక్ బిజీ ఉన్నాడు, ద రాక్ ఇక్కడ లేడు, వేరే కంట్రీలో ఉన్నాడు, అవన్నీ కాదు. రావాలనుకుంటే కంపల్సరీ వస్తుండే అనమాట, కానీ కావాలనే రాలేదు. మీరే ఆలోచించండి. అంటే ఇప్పుడు 2 days అంటే జస్ట్ 1 day అయిందనమాట మా రెసల్ మేనియా అయ్యి. అండ్ ఓన్లీ 1 dayలోనే ప్యాట్ మెగాఫీ షోలో వస్తుండు. అండ్ ఇప్పుడు ప్యాట్ మెగాఫీ షోలో వచ్చే మనిషి రెసల్ మేనియాలో రాలేడా? మీరు ఒకసారి ఆలోచించండి బాస్. అంటే ఇప్పుడు ప్యాట్ మెగాఫీ షో కోసం టైం దొరికింది ఇప్పుడు ద రాక్కి. అంటే రెసల్ మేనియాలో రానికి టైం దొరకలేదు, అలాంటిది ప్యాట్ మెగాఫీ షోలో రానికి టైం ఎట్లా దొరికింది బాస్? మీరే కొంచెం ఆలోచించండి అనమాట. అంటే మన ద రాక్ చాలా పెద్ద గేమ్ ఆడుతున్నా అనమాట. అండ్ ఆ గేమ్ పైన మనకి ఇంకా చాలా చాలా క్లారిటీ వస్తుంది బాస్. మన ప్యాట్ మెగాఫీ షో అంటే రేపు మార్నింగ్ వరకు మొత్తం వీడియోస్ అంటే ఏమేమి చెప్పినారు ద రాక్ దాపై ఇంకా చాలా క్లారిటీ వస్తాయన్నమాట. అండ్ ఇంకా చాలా తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే ద రాక్ మన ప్యాట్ మెగాఫీ షోలో వస్తున్నారు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ మన జాన్ సీనా గురించి బాస్. ఫైనలీ మన ర్యాండీ ఆర్టన్ మన మెయిన్ ఛాంపియన్షిప్ ఎంకల పడ్డారు అనమాట. ఫైనలీ అంటే మన ర్యాండీ ఆర్టన్ వచ్చి మన జాన్ సీనా పైన అటాక్ చేసినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రియాక్షన్ చాలా మంచిగా ఇచ్చినారన్నమాట. అంటే హలో ఓల్డ్ ఫ్రెండ్ అన్నట్టు ఒక ట్వీట్ చేసిన అనమాట మన ర్యాండీ ఆర్టన్. అంటే మీకు తెలియదంటే చెప్తున్నాను, ర్యాండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా చాలా పాత ఫ్రెండ్స్ అనమాట. రియల్ లైఫ్లో వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, కానీ వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ రియల్ లైఫ్లో అంతే ఆన్ టీవీలో వాళ్ళు అంత పెద్ద ఎనిమీస్ అనమాట. అంటే వాళ్ళకి అస్సలు పడదనమాట. ఆన్ టీవీలో నిజంగా అలా ఒకప్పుడు ఫీడ్ ఇంకా రాకుండా అనమాట. అండ్ ఇప్పుడు నిజంగా ఇంకా చాలా మజా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వచ్చి మన జాన్ సీనా పైన అటాక్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన జాన్ సీనా నెక్స్ట్ అపోనెంట్ ర్యాండీ ఆర్టనే. అండ్ బ్యాక్ లాష్ కోసం ఆల్రెడీ మన ర్యాండీ ఆర్టన్ ఒక పోస్టర్ బాయ్ అనమాట. అండ్ ఈ బ్యాక్ లాష్లోనే మనకి జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అంటే ఇంకా మ్యాచ్ అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ బ్యాక్ లాష్లోనే మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతాయని మనకి చాలా చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట. కానీ కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉన్నారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు జాన్ సీనా ఇప్పుడిప్పుడే గెలిచిండు, అలాంటిది జాన్ సీనా బ్యాక్ లాష్లో ఓడిపోతాడా? అండ్ ఇంకో సైడ్ నుంచి అంటే ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కొంచెం నారాజు ఉన్నారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే సోషల్ మీడియాలో, అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఇప్పుడు ఇంత టైం తర్వాత ఇప్పుడు ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయడానికి వచ్చిండు, అలాంటిది ర్యాండీ ఆర్టన్ బ్యాక్ లాష్లో ఓడిపోతాడా అని అంటే మిక్స్డ్ రియాక్షన్ అనమాట మొత్తము. బట్ నేనేమంటున్నా అంటే చూడండి, అంటే ఇప్పుడు వీళ్ళు అంటే మన జాన్సన్ లాస్ట్ రన్ అండ్ ర్యాండీ ఆర్టన్ జాన్సన్ అంటే రియల్ లైఫ్లో ఫ్రెండ్స్, ఆన్ టీవీలో వాళ్ళు చాలా పెద్ద ఎనిమిస్ అనమాట. సో ఇప్పుడు అలా మధ్యలో ఒక మంచి స్టోరీ మనం చూడడానికి, సో మనము ఆ స్టోరీకి ఎంజాయ్ చేద్దాం బాస్, ఆ ఫ్యూడ్కి మనం ఎంజాయ్ చేద్దాం అనమాట. అండ్ మేబీ చెప్పలేం బాస్, ఒకసారి మీరే ఆలోచించండి. మన గేమ్ ట్రిపుల్ హెచ్ షాకర్ పైన షాకర్ ఇస్తున్నారు అనమాట మనందరికీ. అంటే ఇప్పుడు
చాలా జరుగుతాయి అనమాట డబ్ల్యూడబ్ల్యూలో. అంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే నెవర్ సే నెవర్ అని ఇప్పుడు చెప్పొచ్చు అనమాట, చాలా గట్టిగా చాలా ఓపెన్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ షాకర్ పైన షాక్ ఇస్తున్నారనమాట మనకి. అండ్ కానీ ఏమైనా కావచ్చు, బ్యాక్ లాస్ట్లో ఎవరు తెలుసు ర్యాండీ ఆర్టన్ గెలిచి మరొకసారి మన ట్రిపుల్ హెచ్ మన అందరికీ షాక్ చేయొచ్చు అనమాట. లేదంటే మన జాన్ సినాని ఓడిపించేస్తారు మన ర్యాండీ ఆర్టన్. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా రూమర్స్ ఇంకేమైనా అప్డేట్ వస్తాయి అంటే బెట్టింగ్ కోడ్స్ ఏమైనా వస్తాయి అంటే మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు ఇంకా చాలా క్లారిటీ వస్తాయి అనమాట. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాక్ లాస్ట్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. సో నెక్స్ట్ ఏంటంటే మనము మన నెక్స్ట్ పిఎల్ఈస్ పైన వచ్చిన కన్నేద్దాం అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ ఏంది అని దాని తర్వాత నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ ఏందో దానిపైన క్లారిటీ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ అయితే ఎట్లయినా బ్యాక్ లాష్ అనమాట రెస్ల్మేనియా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ మన బ్యాక్ లాష్ మే 10th రోజు ఉంటాయన్నమాట. అండ్ దాని తర్వాత ఇక June 7th రోజు మనకి మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతాయన్నమాట. అండ్ మీరు మనీ ఇన్ ద బ్యాంక్ ది అఫీషియల్ పోస్టర్ చూడొచ్చు బాస్. ఈ పోస్టర్లో మనకి కోడి రోడ్స్ బి కనిపిస్తున్నారు, ఈ పోస్టర్లో మనకి జాన్ సీనా బి కనిపిస్తున్నారు అనమాట, ఈ పోస్టర్లో మనకి సీఎం పంగ్ బి కనిపిస్తున్నారు, కానీ రోమన్ రైన్స్ అయితే కనిపిస్తలేరు. కానీ చూడండి ఇప్పుడు జస్ట్ ఇది ఇప్పుడే అంటే ఫస్ట్ పోస్టర్ అనమాట. ఇంకా చాలా పోస్టర్స్ వస్తాయి అంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు అంటే ఇన్ ఫ్యూచర్ ఇంకా పోస్టర్స్ వస్తాయన్నమాట. కానీ ప్రెజెంట్ కోసం ఏంటంటే ఇది ఒక అఫీషియల్ పోస్టర్. సో మీకు మన మనీ ఇన్ ద బ్యాంక్ ది అఫీషియల్ పోస్టర్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ బ్యాక్ లాష్ అంటే May 10th అండ్ దాని తర్వాత కాకపోయే ప్రీమియం ఈవెంట్ June 7th రోజు మనం మనీ ఇన్ ద బ్యాంక్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ గురించి బాస్. చూడండి ఇప్పుడు మీరే ఆలోచించండి, అంటే మరి అసలు మెయిన్ తర్వాత రా ఎంత క్రాక్గా ఉండే అనమాట. సో రా క్రాక్గా ఉన్నప్పుడు స్మాక్ డౌన్ ఉండదైంది. సో ఇప్పుడు ఈ స్మాక్ డౌన్కి చాలా క్రాక్గా చాలా జబర్దస్త్గా బుక్ చేద్దామని ప్లానింగ్ జరుగుతుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ సర్ప్రైజ్ రిటర్న్ గురించి మాట్లాడితే అలిస్టర్ బ్లాక్ అయితే కంపల్సరీ వస్తారనమాట. ఆల్రెడీ కొన్ని టీజర్స్ వచ్చినాయి రీసెంట్ స్మాక్ డౌన్ షోస్లో. సో ఇప్పుడు ఈ స్మాక్ డౌన్లో మన అలిస్టర్ బ్లాక్ రిటర్న్ చేస్తారనమాట. అండ్ ఓవర్ తెలుసు బాస్ ఇప్పుడు ద రాక్ రేపు వచ్చి ఒకవేళ స్మాక్ డౌన్లో వస్తున్నా అని చెప్తే మేమేం చెప్పలేం కదా. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం అన్నమాట. అండ్ అంతేకాదు మన యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఇప్పుడు అఫీషియల్లీ రిటైర్ అయిపోయింది బాస్. ఎస్, అంటే ఇప్పుడు ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూలో అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఉందన్నమాట, వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఉందన్నమాట. యూనివర్సల్ ఛాంపియన్షిప్ పేరు అలా ఎట్లయినా వాళ్ళు చెప్తలేరనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ అప్డేట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి అఫీషియల్లీ రిటైర్ చేసిందని ఈ టైప్లో అప్డేట్ వచ్చేసింది బాస్. ఇప్పుడు మీరు ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి మీరు మిస్ చేస్తారా లేదా మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మీరు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ గురించి. అండ్ అది ఏంటంటే అసలు మన సెత్ రాలిన్స్ సైడ్ బ్రౌన్ బ్రేకర్ ఎందుకు వచ్చిండు, అసలు ఏం జరుగుతుంది అండ్ ఇదంతా అసలు మనకు ఎందుకు చూపిస్తా అంటే సో చూడండి బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరే ఒకసారి ఆలోచించండి, మన పాల్ హేమన్ రోమన్ రైన్స్కి బిట్రే చేసిండు. ఓకే, పాల్ హేమన్ అక్కడ సీఎం పంక్కి బిట్రే చేసిండు. ఓకే, అండ్ పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వచ్చేసిండు. అలాంటిది ఇప్పుడు అక్కడ వాళ్ళు అంటే ఇద్దరికి బిట్రే చేసిండు కదా, రోమన్ రైన్స్కి బిట్రే చేసిండు, సీఎం పంక్కి బిట్రే చేసిండు పాల్ హేమన్. సో ఇలాంటప్పుడు వీళ్ళిద్దరు కంపల్సరీ వస్తారనమాట రివెంజ్ తీసుకోనికి. సో ఇలాంటప్పుడు సెత్ రాలిన్స్ సైడ్ ఇంకో మెంబర్ ఉండాలా ఉండదా ఇప్పుడు మీరు ఆలోచించండి, కంపల్సరీ ఇంకో మెంబర్ కావాలి కదా. అండ్ ఆల్రెడీ మన పాల్ హేమన్ ప్యాట్ మెకాఫీ షోలో వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పినారనమాట, రా స్టార్ట్ అయ్యే ముందే చెప్పేసినారనమాట. అండ్ అది ఏంటంటే ఇంకొక పాల్ హేమన్ గాయ్ కంపల్సరీ యాడ్ అవుతాడని ఈ టైప్లో మన పాల్ హేమన్ ముందే హింట్ ఇచ్చినారనమాట. అండ్ ఇప్పుడు ఆ పాల్ హేమన్ గాయ్ ఎవరు మన బ్రౌన్ బ్రేకర్ అనమాట. అండ్ మీ అందరూ గుర్తుండొచ్చు మన బ్రౌన్ బ్రేకర్కి ఆల్రెడీ మన పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ మేనేజ్ చేస్తున్నారని నేను అందరికి ముందు చెప్పినాను. అంటే ఆన్ టీవీలో కాకుండా బ్యాక్ స్టేజ్ మన బ్రౌన్ బ్రేకర్ స్టోరీ లైన్లో కొంచెం ఇన్వాల్వ్ ఉన్నారు మన పాల్ హేమన్ అని నేను మీ అందరికి ముందే ఒకసారి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా ఆన్ టీవీలో ఇన్వాల్వ్ అయిపోయినారన్నమాట. అండ్ బ్రౌన్ బ్రేకర్ ఇప్పుడు మన పాల్ హేమన్ గాయ్ అనమాట. అండ్ అంతేకాదు బాస్, ఓన్లీ బ్రౌన్ బ్రేకరే కాదు, ఇన్ ఫ్యూచర్లో థర్డ్ మెంబర్ బి యాడ్ కావచ్చు అనమాట. ఎస్ బాస్, థర్డ్ మెంబర్ బి యాడ్ కావచ్చు అని ఇలాంటివి చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ చూడండి ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే మన బ్యాక్ లాష్ ప్రీమియం ఈవెంట్లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే మన సెత్ రాలిన్స్ బ్రౌన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఈ బ్యాక్ లాష్ ప్రీమియం ఈవెంట్లో చూడడానికి దొరుకుతాయి అనమాట. కానీ థర్డ్ మెంబర్ యాడ్ అయినప్పుడు మేబీ ఎవరు తెలుసు బ్యాక్ లాష్లోనే ఆ థర్డ్ మెంబర్ వచ్చి యాడ్ అవుతాడు అనుకుంటా. ఎందుకంటే మీరు ఇంకొక రూమర్ అంటే షాక్ అయిపోతారు. అంటే ఇంకా ఈ మ్యాచ్ అఫీషియల్ కాలేదు బట్ ఒక రూమర్ వచ్చేసింది అనమాట. అండ్ రూమర్ ఏంటంటే ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ బ్యాక్ లాష్ జరిగినప్పుడు కంపల్సరీ రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మళ్ళీ ఒకసారి ఓడిపోతారన్నమాట. అండ్ సెత్ రాలిన్స్ అండ్ బ్రౌన్ బ్రేకరే గెలుస్తారన్నమాట రూమర్స్ ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఒక న్యూ ఫ్యాక్షన్ ఫామ్ చేస్తారు, ఇప్పుడిప్పుడే ఒక న్యూ ఫ్యాక్షన్ వచ్చింది. అండ్ అలాంటిది ఆ న్యూ ఫ్యాక్షన్ది ఫస్ట్ మ్యాచ్లోనే న్యూ ఫ్యాక్షన్ ఓడిపోతుంది. అంటే సెత్ రాలిన్స్ టీం అప్పుడే ఓడిపోతే అది ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుందా మీరు ఆలోచించండి.
సో అందుకనే రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ ఆ థర్డ్ మెంబర్ బ్యాక్ లాష్లోనే యాడ్ కావచ్చు అనమాట. అంటే వీళ్ళు బాగానే ఫైట్ చేస్తారు అనమాట. రోమన్ రైన్స్ సీఎం పంక్ బాగానే ఇచ్చి పడేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే థర్డ్ మెంబర్ వచ్చి హెల్ప్ చేస్తాడు అనమాట మన సెత్ రాలిన్స్ అండ్ మన బ్రాన్ బ్రేకర్కి. అండ్ అప్పుడు ఆ థర్డ్ మెంబర్ ఎవరో తెలుస్తుంది అనమాట. అండ్ రూమర్స్ ప్రకారం NXT నుంచి ఒక సూపర్ స్టార్ రావచ్చు అనమాట. లేదంటే ఆస్టన్ థ్యూరీ అంటున్నారు. అంటే మన మిస్టర్ McMahon ఒకప్పుడు ఆస్టన్ థ్యూరీకి బిగ్గెస్ట్ సూపర్ స్టార్లో చూసినారనమాట. బట్ రీసెంట్ టైంలో ఆస్టన్ థ్యూరీ బుకింగ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. బట్ ఇప్పుడు రూమర్స్ మనకి ఏమైనా వస్తున్నాయంటే ఆస్టన్ థ్యూరీ కావచ్చు అని మనం చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఇలాంటి ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయన్నమాట. సో మన సెత్ రాలిన్స్ టీంలో థర్డ్ మెంబర్ కంపల్సరీ యాడ్ అవుతాడు. అండ్ ఆ థర్డ్ మెంబర్ ఆస్టన్ థ్యూరీ కావచ్చు అనమాట. అండ్ బాస్ ఇంకొకటి ఏంటంటే అసలు బ్రాన్ బ్రేకరే ఎందుకు అని ఇలాంటి క్వశ్చన్ మీ మనసులో ఉండొచ్చు. అంటే సెత్ రాలిన్స్ టీంలో బ్రాన్ బ్రేకర్ ఎందుకు వచ్చిండని. సో చూడండి, ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఏదో రూమర్స్ అప్డేట్స్ అని కాదు, ఓపెన్గా చెప్పేస్తున్నాను మీ అందరికీ. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ మా అంటే ఇంకొక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు ఉంటాడనమాట. అండ్ సెత్ రాలిన్స్ మా అంటే ఇంకా కొన్ని సంవత్సరాల దాకా రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ WWEకి ఒక బిగ్గెస్ట్ ఫేస్ కావాలిగా కంపెనీకి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బిగ్గెస్ట్ ఫేస్ సూపర్ స్టార్స్ ఇన్ ఫ్యూచర్ వెళ్ళిపోతే వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ఫేస్ సూపర్ స్టార్ కావాలి కదా. ఇప్పుడు మీరు హీల్లో ఫేస్ అనుకోండి లేదా బెయి ఫేస్ అనుకోండి, బట్ వాళ్ళ కంపెనీ నడిపేయడానికి ఒక సూపర్ స్టార్, ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కావాలన్నమాట. అండ్ డైరెక్ట్గా ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కారు కదా. అంటే వాళ్ళు ఫస్ట్ అంటే వాళ్ళు కింద నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ పైకి వెళ్తారు అనమాట. అండ్ బ్రాన్ బ్రేకర్ వాళ్ళు ఇప్పటి నుంచే మంచిగా బుక్ చేస్తే, బ్రాన్ బ్రేకర్కి మంచి స్టోరీ లైన్లు వాళ్ళు యాడ్ చేస్తే అప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇన్ ఫ్యూచర్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతాడు అనమాట. సో అందుకనే అది ఎక్కడనో బ్రాన్ బ్రేకర్ కోసం మంచిది, WWE కోసం మంచిగానే బ్రాన్ బ్రేకర్కి వాళ్ళు చూసేసినారనమాట. సో అందుకని బ్రాన్ బ్రేకర్ మన సెత్ రాలిన్స్ టీంలో వచ్చేసినారు. బ్రాన్ బ్రేకర్ మన పాల్ హేమన్ గాయ అనమాట ఇప్పుడు. సో ఇదంతా జరుగుతుంది బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు మీ మనసులో, అంటే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే చూడండి బాస్, బ్లడ్ లైన్ స్టోరీ లైన్ 5 సంవత్సరాల నుంచి నడిచింది అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ లైన్ స్టోరీ లైన్ చూపించి ఫ్యాన్స్కి బోర్ చేయాలని ఇలా మనసులో లేదనమాట. సో అందుకని వీళ్ళు ఒక న్యూ స్టోరీ తీసుకొచ్చినారు ఫ్యాన్స్ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి. అండ్ మీరు నమ్మరు, ఇప్పుడు ఈ స్టోరీ నడుస్తుంది కదా, అంటే సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ బిట్రే చేయడం, రోమన్ రైన్స్, సీఎం పంక్, అంటే ఈ స్టోరీ ఇన్ ఫ్యూచర్లో అంటే చాలా లాంగ్ స్టోరీ, అంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది అనమాట. అంటే జస్ట్ ఇది ఒక షార్ట్ స్టోరీ కాదనమాట. ఈ స్టోరీ లైన్ చాలా పెద్దగా ఉంటుందని, ఈ టైప్లో మనకి చాలా లాంగ్ స్టోరీ లైన్ ఉంటాయని మనకి ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ ఆఫ్ ఎయిర్ వీడియో నేను ఆల్రెడీ మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసినాను. వీళ్ళు ఎవరెవరు మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనుకుంటా. అంటే మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఆల్రెడీ చాలా వేల మంది స్టోరీ చూస్తారనమాట. సో మన రోమన్ రైన్స్ కొంచెం సాడ్గా ఫేస్ పెట్టుకొని వెళ్ళిపోయినారనమాట. అండ్ రోమన్ రైన్స్ వెళ్తున్నప్పుడు సీఎం పంక్ సైడ్ చూసినారు, సీఎం పంక్ రోమన్ రైన్స్ సైడ్ చూసినారనమాట ఆఫ్ ఎయిర్లో. అండ్ మన రోమన్ రైన్స్ ఇదేంది అసలు ఇదంతా ఏం జరుగుతుంది అన్నట్టు మన రోమన్ రైన్స్ చాలా అంటే కొంచెం బాధలు వెళ్ళినారనమాట, కొంచెం సాడ్ ఫేస్ పెట్టుకొని వెళ్ళినారు. ఎందుకంటే రోమన్ రైన్స్కి రీసెంట్ టైంలో చాలా పెద్ద బిట్రే జరిగింది కదా. అంటే ఆల్రెడీ ఇంత పెద్ద బిట్రే చూసినారు, దాని తర్వాత మళ్ళొకసారి ఇప్పుడు ఈ రోజు ఈ షాక్ అనమాట. అంటే రోమన్ రైన్స్కి అంటే ఫీలింగ్ ఎలాంటి దెబ్బ పైన దెబ్బ పడుతుంది ఏందని ఈ టైప్లో మన రోమన్ రైన్స్ కొంచెం అంటే ఆ టైప్లో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయినారనమాట. బట్ పోతా వీధా వన్ సైన్ చూపించినారు, ఫ్యాన్స్ అప్పుడే చాలా హ్యాపీ అయిపోయినారనమాట. అండ్ బాస్ ఆఫ్ ఇయర్లో ఇదే జరిగింది. సో చూద్దాం ఇప్పుడు చూడండి, ఈ రోజే మొత్తం జరిగిందనమాట. సో ఈ రోజు ఏమైనా రూమర్స్ వచ్చినాయో నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఇంకేమైనా రూమర్స్ వస్తే, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.